be on God, you have to have this responsibility. ఇది మీ బాధ్యతే. And second thing, if you look at the tone of the verse Peter was talking about, it's in an imperative mood. Greek grammar లో imperative mood అంటాం. అంటే it's in the command form. You are obliged. మీకు ఇంకా వేరే మార్గం లేదు. There is no other go. You have to have this responsibility. You have it on your shoulders. ఎవరో వచ్చి మనల్ని గాడ్ చేయరు. ఇప్పుడు చాలా అత్యవసరమైన టాపిక్ ఇది. ఎందుకంటే మనకి అసత్యం ప్రబలింది ఈ రోజున. తెలుగు క్రైస్తవానికి తెగులు పట్టింది. దేనివల్ల? గొట్టం వల్ల. ఏంటి గొట్టం అంటే? యూట్యూబ్ వల్ల. గొట్టం లేని రోజుల్లో మనం దిట్టంగా ఉన్నాం. గొట్టం వచ్చింది, నాశనం చేసేసింది. గొట్టం ఊదరగొడుతుంది. ఊదరగొట్టేస్తున్నారు అసత్యాన్ని. అసత్యం హల్చల్ చేస్తుంది ఈ రోజున, వైరల్ అవుతుంది. అందుకనే వి షుడ్ బీ ఆన్ గాడ్. మనల్ని మనం కాచుకోవాలి ఫ్రమ్ ది ఎర్రర్. పడిపోకుండా కాచుకోవాలి, తప్పు నుంచి కాచుకోవాలి, తప్పుడు బోధ నుంచి కాచుకోవాలి. చైనాలో ఒక సామెత ఉంది, సత్యం చెప్పులేసుకునేసరికి అసత్యం ఊరంతా తిరిగి వచ్చిందని. ఇప్పుడు అదే జరుగుతుంది క్రైస్తవంలో. మెగా చర్చెస్లో జనం ఎక్కువ ఉంటారు. ఎక్కడ వాక్యం ఉండదో, ఎక్కడ లైట్లు పొగలు ఎక్కువ ఉంటాయో అక్కడ జనం ఎక్కువ ఉంటారు. ఎక్కడ స్టేజ్ మీద జనాలను పడేస్తుంటారో అక్కడ జనం ఎక్కువ ఉంటారు. ఎక్కడ వాక్యం ఎక్కువ ఉంటుందో అక్కడ జనం సహజంగా తక్కువ ఉంటారు. పౌలు చెప్పాడు చాలా స్పష్టంగా, ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో మనుషులే, దురద చెవులు గల మనుషులు తమ కొరకు బోధకుల్ని పోగు చేసుకుంటారు. ఆ కాలం వచ్చి